ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియేలు 6వ అధ్యాయం 27వ వచనం. సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. రాజా, నీవు చిరకాలము వర్ధిల్లాలి. నా దేవుడు నన్ను రక్షించడానికి తన దూతను పంపి సింహాల నొల్లను మూసివేశాడు. నా దేవునికి నేను కలంకరహితుని అని తెలుసు, కనుకనే సింహాలు నన్ను గాయపరచలేదు. రాజా, నీకెప్పుడు నేను అన్యాయం చేయలేదు అని దానియేలు బదులు చెప్పాడు. దర్యావేషు రాజు చాలా సంతోషించాడు. సింహాల గుహ నుంచి దానియేలును పైకి తీయవలసిందిగా రాజు తన సేవకుల్ని ఆజ్ఞాపించారు. వారు గుహ నుండి దానియేలును పైకి తీయగా వారు అతని దేహం మీద ఎలాంటి గాయాన్ని చూడలేదు. దానియేలు తన దేవుణ్ణి విశ్వసించిన కారణంగా అతనికి సింహాల వల్ల ఎలాంటి హాని కలుగలేదు. తర్వాత దానియేలుని సింహాల గుహకు పంపించడానికి కారణమైన ఆ మనుషుల్ని తీసుకురమ్మని రాజు ఆజ్ఞాపించాడు. సింహాల గుహలోకి ఆ మనుషులను, వారి భార్యలను, వారి సంతానాన్ని త్రోసివేయగా వారు సింహాల గుహ అడుగు భాగం తాకక ముందే సింహాలు వారి శరీరాలను కబలించి వారి ఎముకలను విరగొట్టాయి. తర్వాత ప్రపంచమంతటా విభిన్న భాషలు మాట్లాడే ఆ మనుషులందరికీ రాజైన దర్యావేషు ఈ కింది విధంగా లెక్కలు రాశాడు. అందరికీ శుభములుగాక. నేనిప్పుడు కొత్త చట్టం చేస్తున్నాను. నా రాజ్యంలో ఏ భాగంలో నివసించే వారికైనా ఇది వర్తిస్తుంది. మీరందరూ దానియేలు యొక్క దేవునికి భయపడి వణకాలి. దానియేలు దేవుడే సజీవుడు. ఆయన ఎప్పుడూ జీవిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ నశించదు. ఆయన పరిపాలన అంతం కాదు. దేవుడు ప్రజలకు సహాయం చేసి రక్షిస్తాడు. ఆయన ఆశ్చర్యాలను, అద్భుతాలను పరలోకమందును భూమి మీదను చేస్తాడు. దేవుడు దానియేలును సింహాల నుంచి రక్షిస్తాడు. అందువల్ల దర్యావేషు రాజుగా ఉన్న కాలంలోను, పారసీకుడైన కోరెషు రాజుగా ఉన్న కాలంలోను దానియేలు అభివృద్ధి చెందాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.